నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి. విగ్రహానికి పూలదండలు వేసిన ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాన్ని 2 రోజుల్లో ప్రారంభం. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ మురళి. వరి పంటపై పెట్టుబడి పెరగడంతో గిట్టుబాటు ధర ఆశించినంతగా లేదంటున్న రైతులు. నర్సరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు. ₹1,00,000 అంచనాలతో ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టిన గ్రామస్తులు. రొంపిచెర్ల మండలం విప్పర్లపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. 2వ రోజు కూడా సాయినగర్ పారిశుద్ధ్య పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ. ప్రజలు కోరిన విధంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తాం. నర్సరావుపేట మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకు అనుగుణంగా నడుచుకుందామని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక పాల్నాడు రోడ్ సెంటర్లో పూలే విగ్రహానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ మాట్లాడారు. విద్య ఆవశ్యకతను మొట్టమొదటిగా గుర్తించిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆ మహానీయునికి ఆశయాలను కొనసాగించడమే మనం ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు భారతదేశపు తొలి సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 143వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా నర్సరావుపేటలో బీసీలందరం కూడా కలిసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి పూలే గారు మరి విద్యతోనే అన్ని సాధ్యమనే ఉద్దేశంతో మరి ఆ రోజుల్లోనే మహిళలందరికీ కూడా విద్య నేర్పే అవకాశం కల్పించి ముందుగా తన భార్యకి తానే విద్య నేర్పి ఆమె ద్వారా ఆ రోజుల్లో మహిళలు విద్యను చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా మరి ఉపాధ్యాయులుగా ఎంతో మంది మహిళలకి విద్య నేర్పి వాళ్ళు ఉపాధి కల్పించి ఆర్థిక పరంగా వారి సమాజంలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడిన అటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా జ్యోతిరావు పూలే గారిని, సావిత్రిబాయి పూలే గారిని ఇద్దరు కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా బీసీలందరూ కూడా వారి అడుగులో నడవాలి. అదేవిధంగా ఇక్కడ జ్యోతిరావు పూలే విగ్రహానికి నేను 2012లో విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది. నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి మరి వారి ఆశీస్సుతో నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యడం జరిగింది. బీసీ నాయకులు, కార్యకర్తలు అండదండలతోటి నేను వాళ్ళ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కాబట్టి రేపు రాబోయే కాలంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహంతో పాటు సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని కూడా పెడతామని చెప్పి మరి బీసీ నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. పల్నాడు జిల్లాలో పత్తి, మిరప, వరి పంటలు ప్రధానంగా రైతులు వేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ మురళి తెలిపారు. రైతుల నుండి పత్తి కొనుగోలు చేసేందుకు 10 కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిపారు. రానున్న 2 రోజుల్లో 115 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. గత ఏడాది పత్తి పంట 1,00,000 హెక్టార్లలో సేద్యం చేయగా ఏడాది 60,000 ఎకరాల్లో మాత్రమే రైతులు వేసేందుకు ముందుకొచ్చారని అన్నారు. పత్తికి గిట్టుబాటు ధర ₹7,000 కాగా ధాన్యానికి 75 కేజీల ధర ₹1,740గా నిర్ణయించినట్టు తెలిపారు. పల్నాడు ప్రాంతంలో 35,000 హెక్టార్లు అంకుర్, బీపీటీ, హెచ్ఎంటీ రకాలు రైతు సాగు చేస్తున్నారని అన్నారు. అయితే బీపీటీ 5,204 రకం ధాన్యం 75 కేజీల ధర ₹1,400 ఉన్నందున జిల్లాలో 115 కొనుగోలు కేంద్రాలు 2 రోజుల్లో ప్రారంభిస్తామని జిల్లా అధికారి మురళి తెలియజేశారు. పల్నాడు జిల్లాలో మనకి ప్రధానమైనటువంటి పంటలు తీసుకున్నట్టయితే పత్తి ప్రధానమైనటువంటి పంట ఉంది. పత్తి రెండోది వచ్చేటప్పటికి మనకి మిరప ఒకటి ప్రధానమైనటువంటి పంట. మూడో ప్రధానమైన పంట వచ్చేటప్పటికి మనకి వరి ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా కొంత ఏరియా తగ్గుతూ ఉంది. ఎందుకంటే ఫార్మర్కి కొంత ఖర్చు పెరగటం, ఈ చీడపీడల యొక్క ఉధృతి, మనకి ఏదైతే గులాబీ రంగు యొక్క ఉధృతి లాస్ట్లో వచ్చి ఇబ్బంది అవుతున్నందువల్ల ఏంటంటే గణనీయంగా పత్తి విస్తీర్ణం అనేది మనకి గతంలో 1,20,000 హెక్టార్లు ఉండేది. గత సంవత్సరం మనకి ఈ సంవత్సరం తీసుకుంటే 65,000 హెక్టార్లు మాత్రమే సాగు అయింది. వేసినటువంటి పత్తి అయితే బాగానే ఉంది, దిగుబడులు కూడా ఆశాజనకంగానే వస్తున్నాయి. కాకపోతే మార్కెట్ రేట్ అనేది కొంచెం ఈసారి రైతుకి కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఈ సిసిఐ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా జిల్లా వ్యాప్తంగా ఒక 10 సెంటర్లు ఓపెన్ చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దగ్గర 75,000 క్వింటాళ్ళు పత్తిని జిల్లాలో కొనుగోలు చేయడం జరిగింది సిసిఐ ద్వారా. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు నాణ్యత ప్రమాణాలు మనకి సిసిఐ నిర్ధారించిందో
ఆ ప్రమాణాల ప్రకారం ఉంటేనే CCIలో కొనుగోలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఖచ్చితంగా ఈ తేమ శాతం అనేది 8 నుంచి 12% ఉంటేనే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతాంగం కూడా ఆ క్వాలిటీ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే మన CCI సెంటర్స్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులు కూడా సహకరించాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాము. ఇదే కాకుండా వరికి సంబంధించి మనకి జిల్లాలో ఖరీఫ్లో 35,000 హెక్టార్లు సుమారుగా వరి సాగు చేయడం జరిగింది. మనకి ప్రధానంగా ఇక్కడ అన్నీ కూడా సూపర్ ఫైన్ వెరైటీసే ఎక్కువ సాగు చేస్తారు. మనకి BPT, HMT, అంకుర్ సోనం, పూజిత ఇట్లాంటి రకాలు ఎక్కువగా సాగు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు అంకుర్ సోనం కానీ, పూజిత కానీ, HMT అన్నీ కూడా 120 రోజులు కాల పరిమితి కలిగిన రకాలు కాబట్టి 1 మంత్ ముందుగానే ఆల్రెడీ ఇప్పుడు మనకి కోతకు వచ్చినాయి. ఈ వచ్చినటువంటి ధాన్యం కూడా మనకి మంచి రేట్లు రైతుకి గిట్టుబాటు అవుతా ఉంది. మనకి రైతు దగ్గరనే ఎలాంటి తేమ శాతం కానీ క్వాలిటీ పారామీటర్స్ అబ్జర్వ్ చేయకుండానే 1600, 1700 వరకు కూడా కొనుగోలు చేస్తున్నారు. మనకి కనీస మద్దతు ధర వరి చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది క్వింటాల్కి 2300 మనం ఏదైతే సూపర్ ఫైన్ అనుకుంటున్నామో 2320 రూపాయలు అంటే 75 కేజీలు ప్రస్తుతం మన రైతు అమ్మేది 75 కేజీలు కాబట్టి ఇది 1740 ఉంది. రైతులు కొత్త వరి నారు తెలంగాణ రాష్ట్రం నుండి తీసుకొచ్చి వ్యవసాయ అధికారులు సహాయం లేకుండా సొంతంగా సాగు చేస్తున్నట్లు నర్సరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామ రైతులు తెలిపారు. రైతు వలి మాట్లాడుతూ 15 రోజుల్లో పంట చేతికి వస్తుందని, అయితే పెట్టుబడి బాగా పెరగడం వల్ల ఇబ్బందికరంగా ఉందన్నారు. సుమారు 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు వలి తెలియజేశారు. రైతు కనుమూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ JJ 3 రకం నారు తెలంగాణ రాష్ట్రం నుండి తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే విత్తనం మెతక కారణంగా పంట వాలిపోతుందని, దానివల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షంతో పాటు గాలి కారణంగా పంట వాలిపోయిందన్నారు. JJ 3 రకం గ్రామంలో 50 ఎకరాలు వేశారని తెలిపారు. రైతు కంటూ సీను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి చిట్టిపోటి రకం నారును తెచ్చి సాగు చేస్తున్నట్టు తెలిపారు. పంట చీడపీడల్ని తట్టుకునే శక్తి ఉందని తెలంగాణ రాష్ట్ర రైతులు చెప్పిన తర్వాత ఈ పంట వేయడం జరిగిందన్నారు. పంట గిట్టుబాటు ధర కూడా 1800 రూపాయలకు పైగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం చూడాలి. కాకపోతే ఇత్తనం మెతక పొరి వరకున పడిపోతుంది. పడిపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నాను? ఇంకా ఇప్పటికైతే పెద్ద ఇబ్బంది లేదండి. ఇంకా పడిపోతే ఇంకా ఎక్కువ నష్టం. మళ్ళీ వర్షాలు కానీ చలిగాలి కానీ పడిపోతే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎన్ని ఎకరాలు వేసారండి పంట? ఇది 15-20 ఎకరాల దాకా వేసానండి. అంటే మనకి అధికారులు చెప్పబట్టేసారా మీకు మీరు తెలుసుకున్నారు? అధికారులు ఏముందండి, మామూలుగా రైతులు తీసుకుని వేసాం. అంటే దీనికి ఏంటి వేయటం వల్ల ఏంటి ప్రత్యేకత ఏంటంటే దిగుబడి బాగా వచ్చిందని వేసాం సార్. అది విత్తనం కొంచెం ఇదైంది, తేడా పడ్డా. ఎన్ని ఎకరాలు వేసారు సుమారుగా? నేను 15 ఎకరాల దాకా వేసాను. 15 ఎకరాలు. ఇంతకుముందు కూడా ఇదే వంగడ, ఇది మొదటిసారి అంటున్నారు? ఇంతకుముందు వేరే విత్తనం వేసేవాళ్ళం, JJL, అది కూడా కొంత వేసాను. పురుగు ఏమన్నా ఆశ ఇచ్చిందండి దీనికి? పురుగు ఏం పెద్దగా లేదు కానండి, మామూలుగా దిగుబడి తగ్గుద్దని ఆలోచిస్తున్నాం. దోమ కూడా పెద్దగా లేదు, కంకి దిబ్బు మెతక బాగా. విత్తనాలు వచ్చిన వాళ్ళకన్నా చెప్పిన దానికన్నా తగ్గేటట్టు ఉంది. పెట్టుబడి ఎంత పెట్టారండి దీనికి? ఎకరానికి 30,000-35,000 అయిద్దండి ఎకరానికి పెట్టుబడి. మొత్తం ఎకరానికి ఇంటికి వచ్చారు 30,000-35,000. మేము తెలంగాణ అనేది చిట్టి పొట్టి అని తెలంగాణ మేము కొంచెం అటు పరిచయాలు ఉండే పోతున్నాం అప్పుడప్పుడు. ఆ చిట్టి పొట్టి కొత్త తెగుళ్ళు కానీ పడతం కానీ కొత్త ఆగిద్ది. ఒడ్లు కూడా 40,000 పండిస్తున్నారు వాళ్ళు. మనకి 30 JJL వచ్చేప్పుడు 30,000 దాటట్లా. అది కాక కొంచెం రేటు కూడా పెంచది. అది సన్న, అది మార్కెట్లో 1800 దాకా ఉంది. మనం అన్నం తినడానికి కానీ దేనికైనా బాగుంటుంది. BPT మీద కూడా బాగుంటుంది. JJL ఏమో అన్నం వండుకున్నప్పుడు 1 గంట ఆగితే అప్పుడైతే తినొచ్చు, కానీ 1 గంట అయితే మెతక గట్టి పడిపోయిద్ది, గట్టిగా ఉంటుంది. అవును, అది 120 రోజులండి, 4 నెలలు నారు మడితో. అది 120 రోజులు. JJL పెంచు 10 రోజులు. మనకి రైతులు ఏంటంటే ఒకటే పైరు పుష్పం వేసి కొంచెం తేడా వస్తుంది. మనం మార్చుకుంటే కొంచెం ఒక తెగుళ్ళు బొగుళ్ళు కొంచెం రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది పైరు మార్చుకుంటే. మాకెవరు రాలేదండి,
ఎవరు రాలేదు. వ్యవసాయ అధికారులు వస్తారండి, ఒకసారి వస్తారు వెళ్ళిపోతారు. మనం ఫోన్ చేసిన టైంకి వాళ్ళు రారు. ఈ లోపల దాని పని అది అయ్యిద్ది, దోమ పురుగు దాని పని అది అయ్యిద్ది. మనం ఏం చేస్తాం అదేమంటే వాళ్ళు తర్వాత ఎప్పటికో వచ్చి మన రైతులు ఒకళ్ళు తెలుసుకొని రైతులు నువ్వేం కొట్టావు నేనేం కొట్టావు నువ్వేం వేస్తావు ఇవి కానీ వాళ్ళు చెప్పినట్టయితే పండదండి అసలుకి. వలి అండి. ఎన్ని ఎకరాలు వేసారు పంట? ఇది మాది 3 ఎకరాలు. పంట ఎన్ని రోజులు అయింది? ఇది 4వ నెల జరుగుతుంది, ఇంకా 10 రోజులు ఉంటుంది. ఎరువు ఎంత వేసారు దీనికి? ఎరువు 6 కట్టలు 7 కట్టలు కాడికి వేసాం. అంటే ఎంత ఖర్చు అయింది సుమారుగా పెట్టుబడి? ఎకరానికి చివరికి దశలోకి వచ్చాక 40,000 అవుతుంది. 40,000 అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో మీ ఎన్ని బస్తాలు వస్తాయి అనుకుంటే ఇంకా ఎంత టైం పట్టింది మీకు పంట చేతికి? పంట చేతికి వచ్చాక ఇంకా 15 రోజులు పట్టింది. ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు. పంట చేతికి వచ్చే గిట్టుబాటు ధర మార్కెట్లో గిట్టుబాటు ఈసారి ఉండదు అనుకుంటున్నాను. ఎంత చూపిస్తాం? ఏమో మనది కొయ్యలేదండి ఎవరు ఇంతవరకు. ఇంకా కొయ్యలా? రేటు పడిపోయింది అనుకోవట్లేదా? రాలేదు ఇంకా టైం జనవరి తర్వాత వస్తుందా సంక్రాంతి? అప్పుడు దాకా ఉండదు. వచ్చే నెల 15వ తారీఖు డిసెంబర్ ఆఖరి కల్లా వచ్చేస్తుంది. డిసెంబర్ 15 కాడి నుంచి వస్తుంది. దిగుబడి ఎంత అయింది అనుకుంటున్నారు మీరు? 30 తగ్గవు అనుకుంటున్నారు. ఇంకేమన్నా ఎరువు వేయాలా? ఇంకా లేదండి, అయిపోయింది. నీటి సమస్య లేదా? నీటి సమస్య లేదు. బాగా వచ్చింది. కోటప్పకొండ శ్రీ ఎల్లమంద కోటయ్యకొండ విశ్వ బ్రాహ్మణ అన్నదాన సదర సంఘం ట్రస్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. శిల్పకళ చాతుర్యంతో దేవాలయాల నిర్మాణాలకు మీ సేవలు అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రావూరి వెంకట కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బేతపూడి రాధా, ప్రధాన కార్యదర్శి వెంకట కోటేశ్వరరావు, సహాయక కార్యదర్శి పూసపటి సూరిబాబు, కోశాధికారి సుశీల తదితరులు పాల్గొన్నారు. कुबेराय वैश्रवणाय महाराज्याय नमः। ओम ब्रह्मा ओम जगन्नाथाय ओम तदा కమిటీ చైర్మన్ ఎవరండి? కానీ స్వామివారికి దగ్గరలో ఉన్నాను. కోటప్పకొండకి ఆనుకునే ఉంది, సత్రం చక్కగా ఉంది, అన్ని విధాల సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇంకా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ఎందుకంటే మన కనకాచారి గారు ఉన్నారు కదా, వారికి తెలియదు ఏముంది. దీన్ని అప్గ్రేడ్ చేయాలంటే వారు పూనుకోవాలి. పోయినసారంటే మరి ఈసారి తప్పనిసరిగా బాబు గారి దగ్గర దీనికి కావాల్సిన అప్గ్రేడింగ్ నిధులు అవి తీసుకొని రావచ్చు. అదేవిధంగా మన విశ్వకర్మలు అంటే విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు ఆ రోజు మైసభ నిర్మించిన మరి గొప్ప గొప్ప కానీ మీరే అని ప్రతీతి. ఎక్కడ చూసినా ఏ శిల్పాలు చెక్కినా దాని గొప్పతనం మీకే వస్తుంది. మరి అటువంటి మంచి నైపుణ్యం, గొప్పతనం, మేధావులైన మీకు తప్పనిసరిగా ఈ ప్రపంచం అండగా ఉండాలి. నేను ఒకసారి ప్రపంచాన్ని మొత్తం కూడా నడిపించిన మీరు ఇవాళ మనం సాంఘిక పరంగా, ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నా కానీ మరి ఇప్పుడు పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. మన సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మరి కనకాచార్య గారి ఆధ్వర్యంలో నేను కూడా ముఖ్యమంత్రిని కలుస్తాను.
కలిసి మనకి ఏమేం కావాలో కమ్యూనిటీ హాల్ కానీ వేద పాఠశాల కానీ అదేవిధంగా ఇక్కడ ధూపదీప నైవేద్యాలకి పూజారులకి తప్పనిసరిగా చేసి పెడదాం. ముఖ్యంగా మొదటిసారిగా ధూపదీప నైవేద్యాలకి ఇక్కడ మన అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు, ఆయనకి పెట్టి మనం అప్రూవల్ తీసుకున్నాము. దాని తర్వాత వేద పాఠశాల వీటికి కూడా అడుగుదాం తప్పనిసరిగా. బాబు గారిని ఒకటే అడిగారు మనాళ్ళు, ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో బ్రాహ్మణులకు కానీ నాయ బ్రాహ్మణులకి అవకాశాలు ఇస్తున్నారు, విశ్వ బ్రాహ్మణులకు కూడా మాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ప్రధానంగా ఏ గుళ్ళో కానీ విగ్రహాలు తయారు చేసి మేమే, మండపాలు నిరూపణ మనం చేసేది మేమే, అందుకని మాకు అవకాశం ఇవ్వమని అడిగారు. మంచి ఆలోచనే. మరి ఇంతకుముందు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈసారి విశ్వబ్రాహ్మణ ట్రస్ట్ చైర్మన్ కూడా ఎక్కడ ఇంకా డిక్లేర్ చేయలేదు. మరి మనకు అవకాశాలు ఉంటాయి. కనకాచార్య గారు మరి బాబు గారికి పూర్తిగా రైట్ హ్యాండ్గా ఉంటారు కాబట్టి మరి 2019లో కూడా మాకు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు. మీ ఆశీస్సులతోటి, మా డాక్టర్ ఆశీస్సులతోటి నేను ఎమ్మెల్యే గెలిచాను. మరి ఇటువంటి అవకాశం నిజంగా పూర్వజన సుకృతమే. రొంపిచెర్ల మండలం వీపర్లపల్లి గ్రామం శతాబ్దాల క్రితం నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మించేందుకు గ్రామస్తులంతా నిర్ణయించడంతో గత ఏడాది పనులు ప్రారంభించారు. 15వ శతాబ్దానికి చెందిన ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాలని గ్రామ సర్పంచ్ గాదే రామిరెడ్డి గ్రామస్తులంతా కలిసి నిర్ణయించిన అనంతరం పనులు ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 17.50 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని సర్పంచ్ రామిరెడ్డి తెలిపారు. శతాబ్దాల కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు 14 తరాలుగా తమ వంశస్థులు కొనసాగిస్తున్నారని భరత్ కుమార్ తెలిపారు. గ్రామస్తులు జంపాని రామకృష్ణ మాట్లాడుతూ స్వామివారి ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారంగా 2,02,232 రూపాయల ఇస్తున్నట్లుగా ప్రకటించారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొద్ది కాలానికి 1580-90 దశకంలో స్వామివారు, అదే నేను ధర్మపురిలో లక్ష్మీనరసింహ స్వామి అక్కడ, అదే నేను కూడా మీ అంట వస్తాను, మీరందరూ ఇక్కడికి వచ్చేస్తే నన్ను ఆలనా పాలన తీసుకోవడం చెప్పేసి స్వామివారు మా పూర్వీకులు కల్లో కనిపించి ఇక్కడ స్వామివారు ఉద్భవించారు. ఇది ఉద్భవం ఎలా జరిగిందంటే ఇది ఒక గొడ్ల పాక, ఈ గొడ్ల పాకాల నుంచి స్వామివారు ఉద్భవించారండి. అది చిన్న రాయిగా ఇదైతే తెలియక ఒక ఇంట్లో ఉన్న రైతు ఏం చేశాడంటే ఇదేంటో రోజుకి గొడ్లు బెదురుతున్నాయని చెప్పేసి స్వామివారిని గడ్డపురుగుతో కొట్టాడు కల్లా స్వామివారికి ఇక్కడ చెక్కలేచిపోయి ఇదంతా పగిలి ఉంటుంది. స్వామివారు ఇది కాలక్రమంలో గుడి చాలా 600 నాటి దేవాలయం కనుక కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నేను మా గ్రామ సర్పంచ్ గారు ఊళ్ళో పెద్దలందరం కలిసి దీన్ని కొంచెం బాగా కట్టుకుందాం మన దేవాలయం అని చెప్పేసి సదుద్దేశంతో మొన్న పోయిన సంవత్సరం 2023 నవంబర్లో దీన్ని అన్నాము. సరే ఈ గుడిని స్వామివారిని తీయొచ్చా తీయకూడదని చెప్పి తర్జన భర్జనలు పడుతూ ఉంటే అవి ఏ ఊరు వెళ్ళి శృంగేరి వెళ్ళి పీఠాధిపతులను కూడా కలిసి వచ్చాము. దానితో మాకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా బాగా సహకరించారు. నాయన ఇట్లా తీయకూడదు, ఇది తీస్తే మీరు ఉన్న దాంట్లోనే మీరు గుడి కట్టుకోండి, దాన్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీయబాకండి అని చెప్పేసి చెప్పిన తర్వాత మేము 3 సంవత్సరాల నుంచి అనుకుంటుంటే పోయిన సంవత్సరం ఒక కొలిక్కొచ్చి దీన్ని ప్రారంభించ జరుగుతుంది. ఆయనకి నేను 4వ సంతానంగా జన్మించాను. నాకు చిన్నప్పటి నుంచి ఈ లక్ష్మీనరసింహస్వామి అంటే మహాభక్తి. నేను ఏది అనుకున్నా కానీ ఆ స్వామికి దండం పెట్టుకొని పోతే నా జీవితంలో అన్నీ కూడా జయాలే కలిగినాయి. దీని సందర్భంగా ఇవాళ అనుకోకుండా నా మిత్రుడు తోటి ఈ గుడికి వచ్చాం కాబట్టి మా పిల్లల తరపున నేను ఈ గుడికి నా పుడతాభక్తిగా మా కూతురు మద్దినేని లక్ష్మీప్రియ శ్రీనివాస్ తరపున 1,1116, నా కుమారుడైన జంపాని నరేష్ బాబు ప్రణిత తరపున 1,1116 నేను నాకు తోచింది ఆ భగవంతుడు ఇచ్చిన దానికి భక్తితోటి నేను సమర్పించుకుంటానని దేవుడికి నా సహకారం అందిస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆ గ్రామంలో గాదే రామిరెడ్డి అని నేను సర్పంచ్గా చేస్తున్నాను. మా ఊర్లో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉన్నారు. ఎప్పటి నుంచో మేము పుట్టిన కానించి మా ఊహ తెలిసిన కానించి కూడా ఆ గుడికి వస్తూనే ఉంటాము. ఆ గుడి పూర్ణంగా ప్రతిష్ఠ చేయాలని అందరూ ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నారు. కానీ అవకాశం దేవుడు మా గుండా మా ఊర్లో అందరూ కలిసి చేయాలని చెప్పి
ముందుకు నడిపించి చేయాలని గట్టిగా పూనుకొని అది ఫస్ట్ తిరుపతి దేవస్థానాలకి పెట్టి కొంత ఎస్టిమేషన్ వేపిస్తే అది చిన్నది, మామూలుగా సిమెంట్ బిల్లలతో కట్టుకొని పిల్లలతో సిమెంట్తో కట్టాలనుకున్నాము. కానీ మేమంతా కాదుకూడదు, రాయితోనే కట్టాలి, ఇది శానాలుండే గుడి, మన పురాతనం నుంచి ఉంది, ఇది చేస్తే గట్టిగా చేయాలి అని చెప్పి గట్టి పట్టుదలతో అంతా గ్రామస్తులతో మొత్తం మాట్లాడి అందరం గ్రామస్తులతో కమిటీ వేసుకొని మాట్లాడుకొని మొత్తం కూడా ఆ టీటీడీ నుంచి 23 లక్షలు శాంక్షన్ ఇచ్చారు. మేము దాంట్లో 5,75,000 కట్టాలంటే మా గ్రామస్తులు కానీ మా అయ్యగారు మొత్తం కలిసి చిత్రవేద హరివసం శాస్త్రి గారు కానీ కుమార్ గారు కానీ మొత్తం అందరం కూర్చొని మాట్లాడుకుని 5,75,000 కట్టాము. దానికి కడితే మళ్ళీ మాకు 17.5 లక్ష వాళ్ళు శాంక్షన్ చేయడం అయింది. మాకు 2 బిల్లులు కూడా ఇవ్వడం అయింది. ఇప్పుడు మళ్ళీ అది రన్నింగ్ లో నడుస్తుంది. మొన్న ఆగింది, మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ లో చేయమని చెప్పి మొన్న డి గారు కూడా వచ్చి చూసుకొని వెళ్ళారు. అది అందరు కలిసి మేము గట్టిగా చేయాలని చెప్పి ఈ దేవుణ్ణి మొత్తం ఊరు మాది గుడి, మా ఊర్లో గుడి మేము డెవలప్ చేయాలని చెప్పి అందరూ పూనుకొని గట్టిగా చేస్తున్నాం. ఇది ఇంకా ముందుకు నడిచి గట్టిగా ఈ గుడిని బాగా చేసుకొని డెవలప్ చేసి మా ఊరిని కొద్దిగా డెవలప్ చేయాలని చెప్పి అందరం కోరుకుంటూ ఈ ముందుకు నడుస్తాము. ఈ గుడి తొందరగా అందరి సహకారంతో ఊరు పెద్దలు కానీ మొత్తం ఊర్లో జనాలు కానీ బయట ఉన్నవాళ్ళు కానీ మొత్తం సహకరించి గుడిని బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాము. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గురువారం కూడా సాయినగర్లో పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించారు. 20 సంవత్సరాల తర్వాత నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు రుణపడి ఉంటామని ఎమ్మెల్యే అరవింద్ బాబు పేర్కొన్నారు. అలాగే ప్రజలు కోరిన విధంగా పారిశుద్ధ్య పనుల్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఆర్యవేశల సహకారంతో పట్టణంలో అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. వార్డులో రహదారుల నిర్మాణం, గుంతలు పూడ్చివేత, మురుగు కాలువలను శుభ్రం చేయడం తదితర కార్యక్రమాలు ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి ప్రారంభించినట్లు ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. అమ్మా మీ రుణం మాత్రం తీసుకుంటాం, అమ్మా ఎమ్మెల్యే గారు గెలిపించుకుంటాం, మీ పనులు ఇస్తాం, మీ రుణం తీసుకుంటాం. ఆరింటికే వీళ్ళకి వస్తాం మన ఎమ్మెల్యే నాయకత్వం. అబ్బాయి మున్సిపాలిటీ వాళ్ళని పంచాయతీ వాళ్ళ నేర్చుకోవచ్చులే. మంచిగా రాజుగారున్నారా? ఈ రోజున ఈ 2 రోజులు బట్టి నర్సరావుపేట 1వ వార్డులో 1 నుంచి 5వ వార్డు వరకు పరిశుభ్రత, దోమల నిర్మూలన, చెట్లు బీగటం, కాలువకు పూడితులు, ఎన్నో ఏళ్ల బట్టికి కాలువలు పూడికి తీతున్న 5 ఏళ్ల బట్టి ఉన్న కాలువ పూడికి ఎవ్వరూ పట్టించుకోకపోతే మన ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి నిన్న 5 కాడి నుంచి 10 దాకా పనిచేసి మళ్ళీ పొద్దున్నే 6:30కి వచ్చి 10 దాకా నిలబడి పనిచేయటం, మన ఇట్లాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మనం చాలా అదృష్టం. ఈ విధంగా పనిచేసే ఎమ్మెల్యే గారికి మనం కూడా ఓట్లేసి గెలిపించడం కూడా మన అదృష్టం. ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో 34 వార్డులకి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే గారి ఆదేశంతో నియమించడం జరుగుద్ది. ఆ నియమించిన వాళ్ళు ఒక్కొక్కరు ఆ వార్డుని పర్యవేక్షించి ప్రతిరోజు ఏం జరుగుతుంది ఏంది అనేది మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొస్తే ఎమ్మెల్యే గారు కాని పరిష్కారం ఆ అధికారుల చేత చేయించడం జరుగుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తూ
మళ్ళీ నర్సరావుపేట పట్టణంలో 1వ వార్డు సాయినగర్. మరి నిన్న కూడా శానిటేషన్ వర్క్ చేయడం జరిగింది. ఈ శానిటరీ డ్రైవ్లో మరి సాయినగర్ మొదటి నుంచి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక్కడ మరి కాలువలో సిల్ట్ తీయటం జరిగింది, రోడ్లు బాగు చేస్తున్నాము. అదేవిధంగా మంచినీటి సప్లై ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఉంది, తాగునీరు. మరి తప్పనిసరిగా 3 పైప్ లైన్లు వేయించి మున్సిపాలిటీ ద్వారా మరి ప్రతి గడపకు నీళ్ళు ఇవ్వడం జరుగుద్ది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం మేమందరం కూడా పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీతో మేమందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి ఏదైతే మమ్మల్ని ఇంత గౌరవంగా గెలిపించారో, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి నర్సరావుపేటలో 20 ఏళ్ళుగా గెలవని ఈ టీడీపీ సీట్ని గెలిపించిన మరి ప్రజలందరూ కూడా మేము రుణపడి ఉన్నాము. నర్సరావుపేటలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్పాల్ మాట్లాడుతూ సమాజంలో గల సామాజిక అసమానత వ్యతిరేకించి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వితంతు వివాహాల కోసం ఎంతో పోరాడారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఈ భారతదేశంలో ఉండబడేటటువంటి అంటరానితనం, అస్పృశ్యత మీద ప్రధానంగా సగంగా ఈ దేశంలో ఉండబడేటటువంటి మహిళలకి విద్యా అవకాశాలు ఇవ్వాలి, సమాన హక్కులు కావాలని పోరాడినటువంటి పోరాట యోధుడు ఈరోజు విద్యకి మార్గదర్శకులు. స్థానిక అరండల్పేటలోని విజేత ఎలక్ట్రానిక్ షాపు 37 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వ్యాపారంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. గత 5 నెలల కాలంలో టీసీఎల్ కంపెనీకి చెందిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ను అధిక మొత్తంలో అమ్మకాలు జరిపిన కారణంగా ప్రశంసా పత్రాన్ని అందించారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు తదితర పెద్ద నగరాల ధీటుగా ఏ వస్తువైనా ఆన్లైన్ కంటే తక్కువ ధరకి అందజేస్తామని విజేత షోరూం యజమాని నరసింహారావు తెలిపారు. విజేత ఎలక్ట్రానిక్స్ వారు గత 35 సంవత్సరాలుగా 3 బ్రాంచెస్ ఓపెన్ చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద టీసీఎల్ కంపెనీ వారు ఫస్ట్ ప్రైజ్ రావడం, అమ్మకాల్లో సేల్స్ బాగా రావడం వల్ల ఈ రోజున సంకూరి చంద్రశేఖర్ గారికి టీసీఎల్ కంపెనీ వాళ్ళు అవార్డు ఇచ్చారు. గత 37 సంవత్సరాలుగా నర్సరావుపేట పరిసర ప్రాంత ప్రజల ఆదరాభిమానంతో నర్సరావుపేటలో మొదటి స్థానంలో మనం ఉన్నాము. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోనే వరుసగా 5 నెలలుగా టీసీఎల్ ప్రొడక్ట్స్ అమ్మకాల్లో మొదటి స్థానం సంపాదించిన సందర్భంగా ఈ రోజున కంపెనీ వాళ్ళు మనకి ఈ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. స్థానిక బరంపేటలోని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి పురపాలక ఉన్నత పాఠశాలలో హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ లిమ్రా ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిందన్నారు. విద్యార్థులకు కాలిగ్రఫీ ద్వారా హ్యాండ్ రైటింగ్ స్కిల్ నేర్పించడం కరీముల్లా గొప్పతనమన్నారు. ఎగ్జిబిషన్ ను కరీముల్లా పర్యవేక్షణలో కొనసాగింది. విద్యార్థులకు డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మన నర్సరావుపేట నియోజకవర్గంలో మొబైల్ వ్యాన్ ప్లస్ డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్, ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టి పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెటీరియల్ ఫ్రీగా ఇచ్చి ప్లస్ స్కాలర్షిప్ కూడా ఫ్రీగా ఇచ్చి మన ఎన్సిపిఎల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి కింద ఈ క్యాలిగ్రఫీని దీన్ని మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. హై స్కూల్లో రావడం జరిగింది, బీసీ కాలనీలో 33వ వార్డు బరంపేట. మరి ఈ కార్యక్రమం ముఖ్యమైన కార్యక్రమం ఇక్కడ లిమ్రా వారి ఆధ్వర్యంలో మరి క్యాలిగ్రఫీ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అంటే హ్యాండ్ రైటింగ్ ఎగ్జిబిషన్ అనమాట. పిల్లలకి స్కూల్స్లో పిల్లలు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి, వారికి మేధాశక్తి పెంచడానికి ఈ విధంగా క్యాలిగ్రఫీ ఎగ్జిబిషన్ ట్రైనింగ్ కోర్స్ జరుగుతుంది అనమాట. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.